పేరు శివరాత్రి స్వామి. నర్సంపేట మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్ని. నేను ఈరోజు చెప్పాలనుకున్నది, నాకు సుధన్నని తలుచుకుంటే అసలు నోటి వెంట మాట రావడం లేదు. ఎందుకంటే మాకు ఉన్న అన్నతోటి ఉన్నటువంటి పరిచయం, ఆయనే తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి ఉద్యమంలో ముందుండి మరి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వెన్నదండి ఉండి మరి ఉద్యమం స్ఫూర్తితోటి చేసి తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసిండు. అతను నాకున్న పరిచయం అన్నతోటి దాదాపు 15 ఏళ్ళ సుదీర్ఘ పరిచయం. మరి సుధన్న గారు మరి ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నర్సంపేట నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తూ నర్సంపేటకే అహర్నిశలు కృషి చేస్తూ మరి రైతుల పట్ల కానీ, వ్యాపార వాణిజ్య పత్రాల వాళ్ళ గురించి కానీ ప్రతి ఒక్కరి విషయంలో కూడా అందరికీ వెన్నుదండి ఉండి అందరికీ సహాయ సహకారాలు అందించి నర్సంపేటను మరి ముందు వరుసలో అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టడానికి తన యొక్క కృషి ఎంతో ఉన్నది, ఎంతో చేసిండు. ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే ఒక అన్నగారు రైతు కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ యొక్క పంటలు పండడానికి వాళ్ళకి కావాల్సింది ఏంటిది, నీరు కావాలి. నీళ్లు లేక రైతులు అల్లాడుతున్నారని చెప్పి మరి కేసీఆర్ గారితో మరి చాలా సన్నిహితంగా వండుకుంటూ సార్ యొక్క మన్ననలు పొందుకుంటూ ఎనలేని నిధులు తీసుకొచ్చి ఇలా పాకాల రంగయ్య చెరువు, మాదనపేట చెరువులకు గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత మరి పెద్ది సుదర్శన్ రెడ్డి సార్. మరి అలాంటి వ్యక్తి చెప్పుకుంటూ పోతే చాలా చేశాడు. రైతుల పట్ల పనిముట్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, రైతులకు ఇచ్చే వ్యవసాయ పరికరాలకు కోట్ల రూపాయల సబ్సిడీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ప్యాకేజీ తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా రైతులకు ఎంతో మేలు చేసిండు సుదర్శన్ రెడ్డి సార్. మరి మేము చెప్పుకుంటూ పోతే మాతోటి సార్తోటి మాకున్న అనుబంధం తక్కువ కాలంలో అయినా ఎక్కువ అనుబంధం ఉన్నది. 2001 నుంచి వెళ్ళి ఉద్యమంలో ఉన్నాడు. మేము 2010 నుంచి వెళ్ళి రైతు నాగలు గుర్తు వచ్చినప్పటి నుంచి మాకు తెలుసు. కానీ అంత ముందు నుంచే సార్ తెలంగాణ పార్టీకి పనిచేసుకుంటూ కేసీఆర్ సార్ తోటి అండదండలుగా ఉన్న వ్యక్తి. ఇవాళ అనుకోకుండా మా దురదృష్టం, నియోజకవర్గ ప్రజల దురదృష్టం అనుకుంటాను మేము. సారు మమ్మల్ని వీడిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. మరియు ముఖ్యంగా జిల్లా హాస్పిటల్ నర్సంపేటలో జిల్లా హాస్పిటల్ని మరి ఒక జిల్లా హాస్పిటల్ నర్సంపేట పట్టణానికి రావడం అనేది మామూలు ముచ్చట కాదు. ఇవాళ ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన జిల్లాలకు లేని విధంగా ఒక నర్సంపేట పట్టణాన్ని ఆదర్శవంతంగా ఉండాలి. ప్రజలకు విద్య, వైద్యతోటి పాటు వైద్య కూడా అందుబాటులో ఉండాలని మరి జిల్లా ఆసుపత్రిని తెచ్చిన ఘనత మరి అదొక గొప్పదనం సుదర్శన్ రెడ్డి సార్దే. ఇవాళ మేము అంటున్నాం, ఆ హాస్పిటల్కు సుదర్శన్ రెడ్డి సార్ పేరు ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఆయన ఎవరు చేయలేని పని చేసిండు. నర్సంపేటకి ఇలా ఒక హాస్పిటల్ రావడం వల్ల ఆ ఏరియా ప్రజలకు, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలకు మరి ఎంతో మేలు జరిగింది. మరి చాలా వరకు కూడా సుదర్శన్ రెడ్డి సార్కు ఒక్క దాంట్లో కూడా ఎంతోమంది నాయకులు వచ్చిండ్రు పోయిర్రు, కానీ మచ్చలేని నాయకుడు, స్వార్థం చూసుకోలేదు, ఎవరిని కూడా కష్టపెట్టలేదు, తెలిసి ఎవరికి కూడా అన్యాయం జరగలేదు. ఆ సారు చేసిన సేవలకు చూశారు. ఎంత లక్షల జనం వచ్చి పార్టీలకు అతీతంగా ఏడ్చిన వాళ్ళు కానీ ఏడవని వాళ్ళు లేరు. మరి ఇలా సార్ని కోల్పోవడం నర్సంపేట ప్రజలకు, నియోజకవర్గానికి కూడా మాకు చాలా తీరని అన్యాయం జరిగింది. మరి ఇది దృష్టిలో ఉంచుకొని పెద్దలు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ సార్ కానీ మరి మాకు సారు లేని లోటుని పూడ్చాలి. సారు మాకు ప్రత్యక్షంగా మాతోటి ఉన్నాడన్నట్టుగానే ఉన్నది ఇప్పటికి కూడా. కాబట్టి మరి సుదర్శన్ రెడ్డి సార్కు ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం. సారు మాకు ఎన్నో చేసిండు. ప్రతి ఒక్కరికి విద్యార్థుల పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, పట్టణంలో మౌలిక సదుపాయాలు కానీ, మంచినీటి వసతి కానీ
ఎక్కలేని విధంగా ప్రతి ఒక్క పథకాలు తీసుకొచ్చిండు. ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువయ్యేటట్టు, అందుబాటులో ఉండేటట్టు, అందరితోటి ఉండి పూర్తి టైం 24 గంటలు నర్సంపేటలోనే ఉండి ఎమ్మెల్యేగా ఉండి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి పిలవంగానే వచ్చి ఆపదలో ఆదుకున్న వ్యక్తి మరి మా మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్. కాబట్టి మేము బేషరతుగా మేము ఒకటే కోరుతున్నాం, సార్ పేరు హాస్పిటల్కు పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వ దవాఖానకు సుదర్శన్ రెడ్డి సార్ పేరు పెడితేనే ఆయన చేసిన దానికి జనాలల్లో రాబోయే రోజులలో కూడా మరి గుర్తుంచుకుంటారు, జనం ఆయనను మర్చిపోకుంటుంటారు. ఆయన సేవలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలో మంచినీటి విషయం కావచ్చు, సాగునీటి విషయం కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన సేవలు గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు పోయారు. కానీ తనదైన శైలిలో ఎవరి లాభం చూసుకోకుండా ఆయన చేసిన నిస్వార్థ సేవకే అంత లక్షలాది జనం వచ్చి కన్నీటి పర్వతం అయింది. ఇప్పటికి కూడా మాకు నోటి వెంట మాట రావడం లేదు. సార్ను తెలుసుకుంటే, అన్నం తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ మాకు తీరని అన్యాయం జరిగింది సార్. మరి మా నర్సంపేటని మరి సార్ పేరుని కూడా నిలబెట్టాలని, సార్ పేరు సార్థమయ్యేటట్టు పేరు పెట్టాలని, ఈ జనాన్ని నర్సంపేట నియోజకవర్గాన్ని కూడా వెళ్ళవేళ్ళ పెద్దలు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాపాడాలని, మరి ఈ బాధతోటి కూడా నాకు చెప్పుకోవడానికి చాలా ఉంది. అన్నతోటి నేను చాలా అనుబంధంగా ఉంది. అన్న అంటే ఫోన్ చేస్తే పిలిచి వెంబటే పలకరించేటోడు. మా మీదకి వచ్చి విపక్షంగా విపరీతమైన దాడులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా లెక్క చేయకుండా మాకు వెన్నుదన్నగా ఉండి మమ్మల్ని ఎంతో ముందుకు నడిపించి ధైర్యాన్ని, సాహసాలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించిన నాయకుడు ఈరోజు లేకపోవడం మా దురదృష్టకరం. మేము మరీ కోరుతున్నాం, సుదర్శన్ రెడ్డి సార్ పేరు ప్రభుత్వ ఆసుపత్రికి ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఇంత అంత కాదు, ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసిండు, నిస్వార్థంగా చేసిండు. స్థలాభం చూసుకోలేదు. స్థలం లేకుండా కూడా ఒక డోనర్ను పట్టుకొచ్చి 30 ఎకరాలు ల్యాండ్ కొనిపించి అట్టి స్థలంలో స్వార్థం చూసుకోకుండా హాస్పిటల్ నిర్మించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి సుదర్శన్ రెడ్డి సార్. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన పేరు నిలవాలి, ఖచ్చితంగా నిలబెట్టాలి. కేసీఆర్ సార్కు మళ్ళీ వినవించుకుంటున్నాం, మాకు హాస్పిటల్కు బెది సుదర్శన్ రెడ్డి సార్ పెట్టాలి, ఈ నర్సంపేట ప్రజలని కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం.